అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వైరల్ అయిన వీడియో గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే కనుక, పిఠాపురం, మాదాపురం గ్రామానికి సంబంధించి సత్య అండ్ చంటి అనే ఇద్దరు పిల్లలు 2 సంవత్సరాల వెనకాలే వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. ఒక నెల క్రితమే వాళ్ళ అమ్మగారు చనిపోవడం జరిగింది క్యాన్సర్‌తో. ఆళ్ళకి ఎవరూ లేరు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ఇల్లు కూడా మీరు ఆ వీడియోలో చూస్తే అది అసలు ఇల్లు అని అనడానికి లేదు. చుట్టూ ప్రహరీ గోడలు, అది కూడా ఇరిగిపోయిన గోడలున్నాయి. దాని మీద టెంటేశారు. చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఐ థింక్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలాంటి వారు వాళ్ళిద్దరూ కూడా వీడియో చేయటం జరిగింది. వాళ్ళు కోరిందేంటంటే ఒక సొంతిల్లు, అలాగే తమ్ముడికి ఒక గవర్నమెంట్ స్కూల్లోని చదివించాలని పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం జిల్లాలోనే ఒక 42 విద్యార్థులను, అనాథ విద్యార్థులను తీసుకొని వాళ్ళని చదివించడం జరుగుతుంది. అదే కోవలోకి వీళ్ళిద్దరిని కూడా తీసుకొని చిన్నారులకు ఒకళ్ళకి 5,000 చొప్పున, ఒకళ్ళకి 10,000 చొప్పున ఇస్తూ ఇల్లును కూడా మంజూరు చేయాలనేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న అధికారి గారు, కలెక్టర్ గారు పిలిపించి ఆమె చేతికి, ఆ చిన్నారి చేతికి ఇల్లు పట్టా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటుంటే రోడ్లు పడుతున్నాయి, లేకపోతే మీరే దిక్కు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఆపదలో ఉన్నవాళ్ళు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన, ఆ విషయం చెప్పే ముందు ఈ విషయం చెప్పేసి ఆ విషయంలోకి వెళ్తాను. అదేంటంటే, ఇలాంటి రోడ్ కనెక్టివిటీస్, ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనం మాట్లాడుకున్న రోడ్ కనెక్టివిటీస్ ఎన్నున్నాయో అసలు ఒక రీసెర్చ్ చేసి ఆ రోడ్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి నా దగ్గరికి తీసుకురండి. వాటికి ఎంత ఎస్టిమేషన్ అవుద్ది ఏంటి అన్నీ తీసుకురండి, మనం దాన్ని ఫర్దర్‌గా ముందుకెళ్దామని. ఇప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఒక దిక్సూచిగా చూస్తూ, మా సమస్యలు సాల్వ్ అవుతాయి అని పవన్ కళ్యాణ్ గారినే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల పట్ల ఇది వీడియోస్ రూపంలో బయటికి రావడం, మనం సాల్వ్ చేయటం కాదు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి, రోడ్డు సమస్యలు అన్నీ బయటికి తీయండి అని చెప్పడం జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ గారే ఇంత అందంగా పనిచేస్తూ ఉంటే 75 సంవత్సరాలుగా ఎంతోమంది పొలిటీషియన్స్ పుట్టుకొని వచ్చారు, ఎంతోమంది పొలిటీషియన్స్ గతించిపోయారు. అందులో మంచివారు ఉన్నారు. మంచివారి గురించి నేను ఎప్పుడూ విమర్శించాను. రొటీన్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఈ రొటీన్ పొలిటీషియన్స్ ఎప్పుడు ఇలా ఎందుకు చేయలేదు, నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు అంతెందుకు ఈ కూటమిలోనే ఉన్నారు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రికి రైతులు అర్జీ పెట్టుకోవచ్చు కదా, డైరెక్ట్‌గానే ప్రజల్లోనే మాట్లాడొచ్చు కదా. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను, వ్యవసాయ శాఖ మంత్రిని విమర్శించాలని కాదు. అలాగే 25 మంది మంత్రులు రియాక్ట్ అవ్వచ్చు కదా. ఎప్పుడు ప్రజలతో కాంటాక్ట్‌లో ఉండొచ్చు కదా. ఒక పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు అది ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజలు తిరిగి నమ్మి వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. అలాగా మీరేమన్నా పనులు చేస్తున్నారా? సరే చేస్తున్నారు. మిమ్మల్ని విమర్శించడం ఎందుకు? ఆ చేస్తున్న పనులను మీరు మీ మీ ట్విట్టర్ ఖాతాల్లో, లేకపోతే ఫేస్‌బుక్ ఖాతాల్లో, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఎందుకు బయటకు పెట్టుకోరు? మీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే మంత్రులు కానీ పెట్టుకొని ఓహో! మన ఎమ్మెల్యే కూడా బాగా పనిచేస్తున్నాడు, మన ఎంపీ కూడా బాగా పనిచేస్తున్నాడు, మన మంత్రి కూడా బాగా పనిచేస్తున్నాడు. వీళ్ళ దగ్గరికి సెటిల్మెంట్ల గురించే కాదు, వేరే విషయాల గురించి కూడా మనం వెళ్ళి అర్జీ పెట్టుకుని మన ఇంటి సమస్యని, మన రోడ్డు సమస్యని, మన ఊరు సమస్యని, మన జిల్లా సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు అన్న నమ్మకాన్ని ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఒక ఆంధ్రప్రదేశే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా. పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రతి పొలిటికల్ నాయకుడు ఆలోచించి మారిన రోజున
చాలామంది అంటారు ఇండియా విల్ నాట్ డామినేట్ అమెరికా అండ్ విల్ నాట్ బికమ్ డెవలప్డ్ కంట్రీ. ఇఫ్ ద పొలిటీషియన్ వర్క్స్ పర్ఫెక్ట్లీ అకార్డింగ్ టు ద పీపుల్ అండ్ పీపుల్ సపోర్ట్స్ ఆఫ్ ద పొలిటీషియన్స్, పీపుల్ షుడ్ ఆల్సో వర్క్ పర్ఫెక్ట్లీ. అప్పుడు డెఫినెట్గా మన డెవలప్డ్ కంట్రీ అవుద్ది. అమెరికా స్థానంలో ఇండియా ఉంటుంది. ఆ అమెరికా ఎన్ని కుట్రలు చేసింది, ఆ రకంగా అందరు పొలిటీషియన్స్ ఆలోచించాలని, ప్రజలు కూడా మన మన నియోజకవర్గాల్లో ఉన్న పొలిటీషియన్స్ ఆ రకంగా ఆలోచింపజేసేలాగా వాళ్ళని కృషి ఉసిగొలపాలా లేకపోతే కృషి చేయాలా అనే మాటను మీకు వదిలేస్తూ, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.